అంటే కొంతమంది ఎమ్మెల్యేలు మరి జగన్ గారు ఆ రిజిస్టర్ తెప్పించుకొని సంతకం పెట్టారో లేదో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు చెప్పారు, ఇట్లా నా దృష్టికి వచ్చింది కొంతమంది సంతకాలు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదు, హౌస్లోకి రాకుండానే అనేటువంటిది. అది యాక్చువల్లీ సాధారణంగా ఏంటంటే మీరు అన్నట్టుగా లెజిస్లేచర్ పార్టీలో వాళ్ళకి లోపల కేటాయించిన దాంట్లో కూర్చుంటారు, ఈ అటెండర్లు కూడా కొంచెం అత్యుత్సాహంగా తీసుకెళ్ళి రిజిస్ట్రార్ దగ్గర పెడతారు, వీళ్ళు సంతకం పెట్టేస్తే తీసుకెళ్ళిపోతారు. అది స్పీకర్ గారు చాలా ఫర్మ్గా అది ఒక వాళ్ళకి చెప్పాలి, ఎవరైతే సభ్యులు లోపలికి వస్తేనే సంతకం పెట్టాలి తప్ప మీ అంతటి మీరు వెళ్ళి వాళ్ళకి అసెంబ్లీ ప్రెమిసెస్లోకి వచ్చినా కూడా అట్లాగే చేయొద్దు అనేది సభలో కూర్చున్నప్పుడు మాత్రమే సంబంధిత గుమస్తా గారు ఆయన దగ్గరికి సంతకం పెట్టాలి, లేదా వాళ్ళు లేచి వచ్చి సంతకం పెట్టాలి తప్ప వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్లోనో లోపల అసెంబ్లీలో కేటాయించిన రూముల్లో కూర్చుంటే వీళ్ళు వెళ్ళి పెట్టేటువంటి సంప్రదాయాన్ని మార్చాలి. కరెక్ట్ కాదు అది, ఎందుకంటే గతంలో ఇది వేరేది. గతంలో ఏంటంటే వాళ్ళు ఒకసారి మర్చిపోవచ్చు, అంటే అసెంబ్లీ వరకు వచ్చి లోపలికి వెళ్ళకుండా ఉండే కేసులు అయితే నాకైతే తెలిసి ఎవరు లేరు, అటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అట్లాగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే చాలా పవిత్రంగా భావిస్తారు, లోపలికి వెళ్తారు, ఆల్ ది బ్యాక్ అక్కడ వచ్చిన తర్వాత వెళ్తారు కాబట్టి వాళ్ళు సహజంగా ఎవరన్నా మర్చిపోతే గబుక్కున రిజిస్టర్ తీసుకెళ్ళి సంతకం పెట్టేటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. అది చాలామందిని నేను కూడా చూశాను అది. అయితే ఇప్పుడు ఏంటంటే ద క్వశ్చన్ ఏంటంటే అట్లాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఫేస్ చేసిన మిగతా 10 మంది కూడా ఫేస్ చేసేటువంటి అవకాశం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లాగా దొంగచాటుగా సంతకాలు పెట్టారని అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం వల్ల ఇవాళ ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరిగితే చాలామందికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా రిజిస్టర్ తెప్పించుకొని సంతకం పెట్టి దీని నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఒకటైతే వాస్తవం అండి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని హోలిస్టిక్గా చూసినట్లయితే అసలు ఒక ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటారు? తమ ప్రాంత సమస్యల్ని చర్చిస్తారు, ప్రభుత్వం నుంచి సమాధానం రాబడతారని చేస్తున్నారు. కానీ వాళ్ళు వెళ్ళకుండా శాసనసభకి వెళ్ళకుండా మేము శాసనసభ్యులను చెప్పుకోవటంలో ఔచిత్యం లేదు. మీకు ఆర్టికల్ 194 ప్రకారం సబ్ క్లాస్ 4 ప్రకారం ఏంటంటే ఒక ఎమ్మెల్యే మీరు చెప్పినట్టుగా ఒక 60 సిట్టింగ్స్ కనుక కంటిన్యూస్గా కనుక యాబ్సెంట్ అయితే దట్ డిక్లేర్ టు బి వేకెంట్, అంటే డిస్క్వాలిఫికేషన్ కాదు, అసలు ఆటోమేటిక్గా అది వేకెంట్ అని అయిపోతుంది అనేది అది ఉన్నది, అది రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్టుగా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అని అంటే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందని అనుకోవాలి. స్పీకర్ గారును ఆయన ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇది ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. 11 శాసనసభ స్థానాల్లో ప్రజలకు రిప్రజెంటేషన్ లేకుండా పోవటం అనేది ఒక సీరియస్ అంశం. అది వాళ్ళ పర్సనల్ అంశం కాదు, అది ప్రజల అంశం. అది ప్రజల అంశాన్ని ఎవరు పట్టించుకోవాలంటే స్పీకర్ గారే పట్టించుకోవాలి. మరి వాళ్ళ బదులు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడతలేదు కదా. కాబట్టి మీకు ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను, నాని ఫాల్కేవాలా ఒక చాలా కాలం క్రితం ఒకటి చెప్పాడు, రాజ్యాంగం అనేది ఎందుకు ఉందంటే పొలిటీషియన్స్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా నడుచుకోవడానికి లేదని అన్నాడు ఆయన. విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుకూలంగా లేదు రాజ్యాంగం, వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఉంది, అంటే ప్రజల కోసం ఉంది రాజ్యాంగం తప్ప వీళ్ళు ఏదో సాకులు చూపించి మీరు ఇందాక చెప్పారు ఆ ప్రిటెక్స్ట్తో ఏదో రకంగా యాబ్సెంట్ అయ్యి దాన్ని తప్పించుకోవడానికి లేదు అని ఆయన చాలా సందర్భాలలో ఆయన చెప్పాడు. అందువల్ల ఇవాళ ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను పోను, నాకు ఇవ్వాల్సిందే, ఇస్తే నేను వెళ్తాను అనేటువంటిది అది రాజ్యాంగం ఒప్పుకోదు, అది ఎక్కడ లేదు అది. కాబట్టి ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా డిస్క్వాలిఫై కావాలా ఈ గ్రౌండ్స్ మీద ఎందుకు అవ్వలేదు అని అంటే సపోజ్ ఏదో రకంగా వాళ్ళు ఏంటంటే పర్మిషన్ తీసుకుంటారు, స్పీకర్ గారు అనారోగ్యమో ఇంకేదో ఇతరత్ర దీని మీద ఉన్నప్పుడు స్పీకర్ గారి పర్మిషన్ తీసుకుని వెళ్ళినప్పుడు స్పీకర్ గ్రాంట్ చేస్తారు, ఆయనకు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్. కానీ ఇప్పుడు అది జరగలేదు కదా. ఇది కనుక జరిగితే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుంది. దాన్ని నేను అనుకోవటం, నేనైతే పర్సనల్గా నా ఒపీనియన్ అయితే స్పీకర్ గారు ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ఒక దొంగ సంతకాలు పెట్టకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. మాణిక్యవరప్రసాద్ గారు నమస్తే అండి.
నమస్తే వెంకటకృష్ణ గారు, నమస్తే అండి. వరప్రసాద్